మిత్రమా, అసలైన ఒంటరితనం అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఒకప్పుడు మనతో మంచిగా మాట్లాడి, మనతో అన్నీ షేర్ చేసుకుంటూ, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేదాకా మనమే ప్రపంచంగా ఉన్నవారు సడన్గా మనతో మాట్లాడడం మానేసి, మనం ఎవరో కూడా తెలియనట్టు బిహేవ్ చేస్తూ, వాళ్ళ లైఫ్ వాళ్ళ హ్యాపీగా గడుపుతుంటే, ఇక్కడ మనం ప్రతి క్షణం వాళ్ళ గురించి ఆలోచిస్తూ, తినేటప్పుడు తన తిన్నాడో లేదో, ఏం చేస్తున్నాడో అని ఆలోచిస్తూ, మింగలేక కక్కలేక నరకం కనిపిస్తుంది. పడుకునేటప్పుడు ఒకప్పుడు వాళ్ళతో మాట్లాడిన మాటలు, గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ, రాత్రి 1 గంట అవుతున్నా సరే నిద్ర రాక, నిద్ర కోసం పడే తిప్పలు, నిద్ర పడితే సడన్గా మెలకు వచ్చి ఆ టైంలో మనం ప్రేమించే వాళ్ళు గుర్తొచ్చి ఏడుస్తూ, ఒకవేళ ఏడిస్తే పక్కన పడుకున్న వాళ్ళు లేస్తారేమన్న భయంతో నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని ఏడుపును కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంటే, అది అసలైన ఒంటరితనం అంటే మిత్రమా. అర్థమైందనుకుంటా. ఒకరిని మనస్ఫూర్తిగా ఇష్టపడితే ఆ మనిషి మీద నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకం లేని చోట అమ్మ చెప్పినా నమ్మడు, ఆ బ్రహ్మ చెప్పినా నమ్మరు. మనల్ని కాదు అని ఎప్పుడు మనకి దూరంగా ఉంటున్నారంటే వారి మనసులో మనకి స్థానం లేనట్టే అర్థం మిత్రమా. మన దగ్గర దొరకని ఆనందం వేరే వారి దగ్గర దొరుకుతున్నట్టే. ఆ సమయంలో మన మనసు పడే బాధ ఎవ్వరికీ చెప్పలేక, ఆ బాధని అనుభవించలేక ప్రతి క్షణం మనకి నరకంలా ఉంటుంది. ప్రేమకి నమ్మకమే పునాది. ఎప్పుడైతే అనుమానం అనేది మొదలయ్యిందో ఆ ప్రేమ అంతమైనట్టే. అందుకే తొందరపడి ఎవ్వరికీ మనసివ్వకూడదు. ఇచ్చాక వారు దూరమైన ప్రతిసారి ఆ నరకం అనుభవించే కంటే చావే నయమనిపిస్తుంది మిత్రమా. కొంతమంది ప్రేమించిన వారి కోసం చావు అంచుల వరకు వెళ్ళి వచ్చినా సరే వారిని వారి ప్రేమను అర్థం చేసుకోకుండా నిత్యం అనుమానిస్తూనే ఉంటారు. ఇప్పటికైనా మారి వారి ప్రేమను అర్థం చేసుకోండి. మీ ప్రేమ నిజమైనదని నిరూపించుకోండి. మిత్రమా, ఒక మనిషి ఇంకో మనిషికి దూరం చేసేది కోపం, అసూయ, ద్వేషం కంటే ప్రధానమైనది నిర్లక్ష్యం మిత్రమా. దీనివల్లే చాలా బంధాలు దూరం అవుతున్నాయి. కావాలనుకునే బంధాల్ని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయొద్దు. మనకున్న చిన్న జీవితంలో మనల్ని ఇష్టపడేవారెవరో, అభిమానించేవారెవరో, ప్రేమించేవారెవరో దొరకడం కష్టం కదా మిత్రమా. ఈ విశాల విశ్వంలో మనమెంత కేవలం ఇసుక రేణువంత. అందిన అభిమానాన్ని చులకనగానో నిర్లక్ష్యంగానో చూస్తే తర్వాత జీవితకాలం వెతికినా వారిని జ్ఞాపకాలతో తప్ప మరెక్కడ కూడా వెతుక్కోలేము, వెనక్కి తెచ్చుకోలే మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, జీవితం ఎప్పుడు ఏది రావాలో అప్పుడే అది తప్పకుండా వస్తుంది. జీవితంలో ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలం మాత్రమే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలి వెళ్ళిపోవాలో అప్పుడే వదిలి వెళ్ళిపోతుంది. ఇందులో నువ్వు దేన్ని ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే. ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువను తెలుసుకుని జీవించడం మిత్రమా. మూతి మీద మీసం వచ్చిన వాడి ప్రతి వారికి పెళ్లి చేస్తే కాపురం చేస్తాడు. పెళ్లి చేసుకున్నాక అడుక్కునైనా సరే పెళ్ళాన్ని పోషించుకుంటాడు. కానీ భార్య మనసు అర్థం చేసుకొని ఆమె ఇష్టాయిష్టాలు తెలుసుకుని కాపురం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ సమాజంలో? అవునా మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, పెళ్లి పేరుతో సంఖ్యలు వేసి, బాధ్యత పేరుతో భారం నెత్తిన పెట్టి, పాసం పేరుతో ప్రాణ సంకటంగా మారింది స్త్రీ జీవితం. కాలపారని ఆరకముందే ఆంక్షలు మొదలు, విధి వదకు గురైన వినయం అనే ఆరంభం ధరించి నుంచి కాటుకు దిద్దిన కళ్ళ వెనకాతల కన్నీటిని దాచిపెట్టి, మాటలను గొంతును దాచి, మనస్సుని పాసనంగా మార్చుకొని, మౌనమనే భాషతో ఎందుకు బ్రతుకుతున్నామనే ఆలోచనతో అనుక్షణం జీవిస్తూ మరుక్షణం మరణిస్తున్న జీవితాలు ఎంతోమంది ఉన్నారు మిత్రమా. అన్నీ నీవని నమ్మి వచ్చిన ఆమెను ఆదరించి అక్కును చేర్చుకోవాలి, కానీ నీకు చిరాకుగా ఉందని చీదరించి చీ కొట్టకూడదు మిత్రమా. తనకీ మనసుందంటారు, కానీ ఉన్న ఊరిని కన్న ఊరని వదిలి వచ్చిన తనకు ఆశలన్నీ వదులుకోవడం, మనసు చంపుకోవడం ఒక లెక్క. ఆడదానికి ధైర్యం ఎక్కువ.
అందరినీ వదులుకొని వచ్చినా చేసుకున్నవాడు తనను వదిలి వృత్తి కోసమో కూటి కోసమో ఊళ్ళు దేశాలు పట్టుకుపోతే అత్తవారింట్లో ఒంటరి యుద్ధం చేస్తుంది. మనస్సుతో మనుషులతో ప్రతినిత్యం కూడా. అవునా మిత్రమా, నీతో బంధం తెగిపోయినా అది వెళ్తూ వెళ్తూ మిగిల్చిన జ్ఞాపకాలు, జీవిత అనుభవాలు చెదిరిపోనివి, మరుపురానివి. నేర్చుకున్న పాఠాలు నీ జీవన గెలుపుకు బాటలుగా మార్చుకొని ఒక్కొక్క ఓటమిని నిన్ను నీ విజయ శిఖరాగ్రికి చేర్చి మెట్టుగా మలుచుకో. ఎన్నో వారాలు కలిసి ఒక నెలగా మారినా, ఎన్నో నెలలు గడిచి ఒక సంవత్సరంగా రూపుదిద్దుకున్నా, ఎన్నో సంవత్సరాలు ముగిస్తున్నా ఓ యుగంగా ఆవిర్భవించిన నీకోసం నువ్వు మారకపోతే ఇలాంటి సంవత్సరాలు ఎన్ని కాలగర్భంలో కలిసిపోయినా వాటికి ఏమి విలువనివ్వగలవు? నీవు నీ జీవితంలో ప్రయత్నం అనే ఆయుధాన్ని విడనాడకుండా మంచి మార్పు కొరకు యోధుడి వలె పోరాడాలి. ఈ కాలం కురిపించిన కుసుమ హర్షానైనా, కన్నీటి వర్షానైనా అంటే అకలింపు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఓ మహోన్నత వ్యక్తిగా ఎదగడమే దానికి నువ్వు అందించే గొప్ప బహుమానం. నలుగురు చెప్పారని నిజం అనుకోవడం, నలుగురు పొగిడారని గొప్పవాణి అనుకోవడం, నలుగురు తిట్టారని కృంగిపోవడం, నలుగురికి భయపడి జీవించడం, నలుగురు నీ వెనక ఉన్నారని గర్వం చూపించడం, నలుగురిని చూసి చెడిపోవడం, నువ్వు చేసిన పనికి నలుగురిని ఉదాహరణగా చూపించడం గొప్ప కాదు. ఎంతమందిలో ఉన్నా నీలో నువ్వు ఉండడం గొప్ప, నీలా నువ్వు జీవించగలగడం గొప్ప. అంతేకాని నిన్ను నలుగురు మోసుకు వెళ్తున్నారని సరదాకి చావలేవు కదా మిత్రమా. బంధం అందంగా కొనసాగించాలంటే ముఖ్యంగా వీడవలసినవి నేర్చుకో, వదలవలసినవి నేర్చుకో. సహనంతో బంధం కలుపుకో, ఓర్పుతో వరస కలుపుకో, నేర్పుతో సావాసం కొనసాగిస్తూ కోపంతో తెగదింపులు చేసుకో, మార్పుతో మెలకువలు నేర్చుకో. తప్పు జరిగిన తోట సరిదిద్దుకో, తప్పు చేస్తే క్షమించడం అలవాటు చేసుకో. బాధ్యతగా భావించి ముందుకు సాగిపో. నాది నీది అంటూ వేరు చేయడం మర్చిపో. మనది అంటూ అనుబంధాల పొదరిల్లు అల్లుకో మిత్రమా. మిత్రమా, కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాం. ఎందుకో తెలుసా? బాధ కన్నా వారితో బంధం ముఖ్యం కాబట్టి. కానీ వాళ్ళకు ఆ విషయం ఎప్పటికీ కూడా అర్థం కాదు. రామభక్తుడైన హనుమంతుడు లంకాదహనం చేసినప్పుడే రావణుడు ఆలోచించవలసింది వచ్చేది రణం కాదు మరణమని. హెచ్చరికలు ఎప్పటికైనా సరే మన పతనం కోసమని గుర్తుంచుకో మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, చచ్చే వరకు నేను నిన్నే ప్రేమిస్తానని చెప్పే ఆడది నేను పెళ్లి చేసుకుంటానని పడక గదికి రమ్మని పిలిచే మగాడు నీకు మోసం రుచి చూపించి వదిలేస్తారు. జర జాగ్రత్త మిత్రమా. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.